చేసిన వారికి గ్రహ బాధలుండవంట కరుణించరావా ఓ కాలి సావలి నిన్ను నమ్మియున్నమియా రావయ్యా మస్తానయ్యా రావయ్యా మస్తానయ్యా నమస్కారం అండి. నా పేరు షేక్ అబ్దుల్ అజీజ్ అండి. ఈ హజరత్ గోరే మస్తాన్ షా ఔలియా వారి దర్గా ధర్మకర్తనండి. ఈరోజు ఉర్సు అంటే ఉర్సు 3 దినాలు చేస్తామండి. 3 రోజులు, ఒకరోజు దీపారాధన, ఒకరోజు ఉర్సు కార్యక్రమము, ఒకరోజు ఫాతిహాని పెడతామండి. ఈ 3 రోజులు మనం దర్గా తరఫున ప్రసాదాలు పంచిపెడతామండి. ప్రతిరోజు 7 గంటలకు ఈరోజు ఉర్సు కార్యక్రమం జరిగింది. దర్గాలో గంధం బాబావారి సమాధి మీద వేసి ఆయన దగ్గర పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రసాదం పంచామండి. తర్వాత మరుసటి రోజు అంటే ఈరోజు 18వ తారీఖు 1వ నెల 2025 సంవత్సరం, ఈ రోజు నుండి 2025 21వ తారీఖు వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తామండి. ఇవాళ గంధ మహోత్సవం జరిగింది. బాబావారి సమాధిపై గంధం వేసి బాబావారికి పూజా కార్యక్రమాలు చేసి ప్రసాదములు పంచాము. ఈరోజు కార్యక్రమం అయిపోయింది. రేపు అనగా 19 జనవరి 1వ నెల 2025 సంవత్సరం రేపు ఆదివారం, ఆ రోజు దీపారాధన కార్యక్రమం అండి 7 గంటలకు నిర్వహిస్తాము. ఆ 7 గంటలకు ప్రసాదం కూడా తయారు చేసి అది వచ్చే వాళ్ళకి దాతలకు పంచిపెడతాం. తర్వాత 3వ రోజు 21వ తారీఖు 1వ నెల 2025 సంవత్సరంలో మేము ఫాతిహా కానీ 3వ రోజు చేస్తామండి. ఈ 3 దినాలు ప్రసాదం పంచుతాం. అలాగే ప్రతి సంవత్సరం దాదాపుగా మా తాత కాలం నుంచి
ఈ ఉరుసు మహోత్సవం చేస్తూ వస్తున్నారండి. అది నా వరకు వచ్చింది, ఇదే కార్యక్రమం చేస్తున్నానండి. మీకు కావాల్సినవి మీ ఇబ్బందులు ఏమైనా కలిగినా, మీకు పిల్లలు కలగకపోయినా, మీ మొక్కులు తీర్చుకోవాలనుకున్నప్పుడు ఆ బాబా గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఆ బాబా గారిని కొలిస్తే ఆ బాబా గారు మీకు ఒక 5 వారాలు శుక్రవారాలు దర్గా దగ్గరికి వచ్చి ఆయనకి పూజ చేసుకొని ఇక్కడ నిద్ర చేసేవాళ్ళు నిద్ర చేసి వెళ్తుంటారండి. వాళ్ళ పని పూర్తి అవుతే వాళ్ళు దర్గాపై అది గుడ కప్పి ఆ బాబా వారికి కావలసినవి సహాయం చేస్తుంటారండి. ఆ కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలు, తర్వాత పిల్లలు కలగని వాళ్ళకి పిల్లలు, తర్వాత ఇంట్లో ఇబ్బందులు ఏదన్నా సమస్యలున్నా బాబాని వేడుకుంటారండి. భక్తులు చాలామంది వస్తుంటారు. ప్రతి శుక్రవారం దర్గా వద్దకు వస్తుంటారు. అన్ని కార్యక్రమాలు చేస్తున్నామండి. بسم الله الرحمن الرحيم. قل هو الله صمد لم يلد ولم يولد ولم يكن له كفوا احد. بسم الله الرحمن الرحيم. قل اعوذ برب الفلق من شر ما خلق ومن شر غاسق إذا وقب ومن شر النفاثات في العقد ومن شر حاسد إذا حسد. بسم الله الرحمن الرحيم. قل أعوذ برب الناس ملك الناس إله الناس من شر الوسواس الخناس الذي يوسوس في صدور الناس من الجنة والناس. بسم الله الرحمن الرحيم. وقال الله تبارك وتعالى في شأن حبيبه الكريم إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على سيدنا وشفيعنا وحبيبنا يا الله ملائكة मेरे पास क्या परवरदिगार है अल्लाह है मेरे पास क्या परवरदिगार है फूल का सवाब चद्दर का सवाब संदल का सवाब मीठे इस नजराने का सवाब